పై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్. అయితే జిల్లాలో యథా రాజా తథా ప్రజ అన్న చందంగా వ్యవసాయ గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి పురిటి నొప్పులతో ఓ గర్భిణి హాస్పిటల్ కు రాగా మేము డెలివరీ చేయలేమంటూ నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి వెళ్ళాలంటూ డ్యూటీ డాక్టర్ చెప్పినటువంటి సంఘటన చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే అమరాబాద్ మండలానికి చెందిన సదరు గర్భిణి రాత్రి పురిటి నొప్పులతో దాదాపు 10-10:30 ప్రాంతాల్లో గవర్నమెంట్ కమ్యూనిటీ హాస్పిటల్ కు అచ్చంపేటకు రాగా డ్యూటీలో ఉన్న డాక్టరు అక్కడ మా వల్ల కాదంటూ, మేము చేర్చుకోలేమంటూ, మేము డెలివరీ చేయలేమంటూ వారి కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందారు. అయితే అప్పటికే గర్భిణి పురిటి నొప్పులతో అవస్థలు పడుతుందని నార్కల్ వెళ్ళలేమంటూ కూడా వాళ్ళు బ్రతిమలాడినప్పటికీ డ్యూటీ డాక్టర్ మేము ఇక్కడ చేయలేమంటూ, గతంలో కూడా ఇలాగే జరిగిందంటూ డాక్టర్లు చెప్పి జిల్లా ఆసుపత్రికి వెళ్ళాలంటూ కూడా వాళ్ళకు చెప్పినటువంటి సందర్భం. అయితే ఈ నేపథ్యంలోనే బంధువులు ఆసుపత్రి ముందు కొంతసేపు బైఠాయించి ఆందోళన చేశారు. అయితే పురిటి నొప్పులతో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళలేమంటూ, ఇక్కడే ఏదో చేయాలంటూ వాళ్ళు బ్రతిమలాడినప్పటికీ డాక్టర్ పట్టించుకోలేదు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో అమరాబాద్ మండలానికి చెందిన సదరు గర్భిణి రాగా నర్సులు డెలివరీ చేయడంతో ఆ పరిస్థితి విషమించి హైదరాబాద్ తరలిస్తుండగా ఆమె మరణించిన సంఘటన మర్చిపోక ముందే మళ్ళీ నిన్న రాత్రి ఈ సంఘటన జరగడంతో కొంత ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ ఇక్కడ ఏదైతే ఒక ఘటన జరిగిందో, అమానుషమైనటువంటి ఘటన, ఒక నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి ఒక నిండు ప్రాణం బలైపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు ఏం చెప్తున్నాయి? హాస్పిటల్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కానీ మిగతా సిబ్బంది కానీ ఏం చెప్తున్నారు? అయితే ప్రధానంగా అచ్చంపేట ఆసుపత్రిలో కానీ ఇటువంటి ఏరియా ఆసుపత్రిలో రాత్రిపూట డ్యూటీకి ఎవరైతే డ్యూటీలో ఉండాలో సదరు ఆ సిబ్బంది డ్యూటీలకు రాకపోవడం కూడా కొంత ఈ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అయితే ఇంకొక వైపు డాక్టర్ల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఏదైతే డ్యూటీలో ఉన్న డాక్టర్లు సక్రమమైన అంటే పద్ధతిలో ఉద్యోగాలకు రాకపోవడం, అంటే వారానికి ఒకసారి ఉద్యోగాలకు రావడం, సరే డ్యూటీ చేయకపోవడం కూడా కొంత నిర్లక్ష్యాన్ని వహిస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ చేయాలంటూ, ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటూ కూడా ఓవైపు ప్రచారం చేస్తున్నా ఇటువంటి చోటు చేసుకోవడంతో కొంత వ్యతిరేకత అయితే వస్తున్నది. అయితే ఈ నేపథ్యం ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట ఆసుపత్రిపై విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి సంఘటన నెలకొంది. రాజశేఖర్, ఇలాంటి ఘటనలో మనం గతంలో చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి, ఓ పక్క నుంచి మంత్రి హరీష్ రావు ఓవైపు మేము ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న ఫెసిలిటీస్ పెంచుతున్నాం, వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కొత్త ప్రణాళికలు రచిస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ అంశం ప్రభుత్వాన్ని దృష్టికి వెళ్తే స్పందించే అవకాశం ఉంది. ఆ దిశగా ఏమైనా అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? అయితే గతంలో కూడా అమరాబాద్ చెందిన ఓ మహిళ ఇదే అంటే డెలివరీ సందర్భంలో చనిపోవడంతో అప్పుడు కూడా తూతు మంత్రంగానే ఎంక్వైరీకి వచ్చి తూతు మంత్రంగానే చేసినటువంటి ఎంక్వైరీ చేసినట్టు మనకు సదరు బంధువుల ద్వారా తెలిసింది. అయితే అధికారులు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ 2 రోజులు మాత్రమే కొంత హడావిడి చేసే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రధానంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కూడా కొంత ఈ పరిస్థితి కారణం చెప్పొచ్చు. అయితే సిబ్బంది కూడా ఏదైతే కమ్యూనిటీ ఏరియా ఆసుపత్రుల్లో, జిల్లా ఆసుపత్రుల్లో ఏదైతే సిబ్బంది ఉండాలో, ప్రభుత్వం వైపు లెక్కలు చెప్తున్నటువంటి అన్ని సిబ్బంది అంత శాతం ఉందని చెప్తున్నప్పటికీ ఫీల్డ్కి వచ్చే వరకు, అంటే ప్రధానంగా పరిస్థితి రియాలిటీకి వచ్చే వరకు అక్కడ సిబ్బంది లేకపోవడం కూడా కొంత ఇటువంటి పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఏది ఏమైనా అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా జిల్లా అధికారులు కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి సంఘటనలపై స్పందించకపోవడం కూడా కొంత నిరసనలు అయితే వెలువెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడాలంటూ కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాజు.